వైసీపీ గెలుస్తుందంటావా లేకుంటే ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి వస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ చంద్రబాబు వీళ్ళు గెలవచ్చు అంటావా? ఎవరు గెలుస్తారు అనే కదా కానీ ఇప్పుడు వైసీపీ అయితే ఖచ్చితంగా గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. వాళ్ళిద్దరు వచ్చినా కానీ ఉండే పరిణామాలను బట్టి ఖచ్చితంగా వాళ్ళు అపోజిషన్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళే వస్తారు. మేబీ ఇప్పుడు కూడా ఎవరు రావచ్చు? జగనే వస్తాడని నేను అనుకుంటున్నాను. జగనే వస్తాడు. వీళ్ళకి రావా? వీళ్ళిద్దరు కలిసి వస్తున్నారుగా. ఎంత వచ్చినా కానీ ఇప్పుడు ఇద్దరు సపరేట్ పార్టీలు పెట్టుకున్నారు కాబట్టి కొంచెం వచ్చినా కానీ మళ్ళీ వాళ్ళ గొడవలు అనేది ఉంటాయి. మళ్ళీ గొడవలు అవన్నీ మేబీ నాకు తెలిసినంత వరకు వైసీపీని మళ్ళీ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకు జగన్కి అంత ఫేవరెట్గా ఏమున్నాయి? సంక్షేమ పథకాలు వర్కౌట్ అవుతాయా? సంక్షేమ పథకాలని కాదు, చేస్తున్నాడు. బట్ కానీ ఇంకా కొన్ని తగులుతున్నాయి. అంటే మిస్అండర్స్టాండింగ్ వల్ల కొన్ని అవి ఎఫెక్ట్ ఎక్కువ చూపిస్తున్నాయి చేసేవి కన్నా. ఇప్పుడు దాదాపుగా ఒక 100 మంది వరకు మార్చేటువంటి అవకాశం ఉందని ప్రచారం సోషల్ మీడియాలో బాగా జరుగుతుంది కదా. సో ఇది వైసీపీకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా? వైసీపీకి ఎంత ఇప్పుడు పబ్లిసిటీ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది కదండి. ఇప్పుడు సో అపోజిషన్ పార్టీ వాళ్ళు బ్యాడ్ ప్రాపగండా చేస్తున్నారంటావా? అంతే. అంతకుమించి ఖచ్చితంగా అయితే వైసీపీనే వస్తుంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎంత వచ్చినా కానీ వైసీపీ అయితే. ఏ ఊరు మీ ఊర్లో పరిస్థితి ఏంది? మా ఊర్లో పరిస్థితి వచ్చేసి బద్వేల్ మాది. పరిస్థితి బాగానే ఉంది. బట్ కానీ వీళ్ళు కింద వైసీపీలో వీళ్ళు లోకల్ పొలిటీషియన్స్ వచ్చేసి వాళ్ళ వల్ల బ్యాడ్ నేమ్ వస్తుంది. మిగతా వాళ్ళని పైనుంచి ఏమైతే అంతగా ఏం లేదు. మీ లోకల్ లీడర్స్ వల్ల వీళ్ళ కొన్ని సంథింగ్ ఇష్యూస్ వల్ల దానివల్ల ఏం చేస్తున్నారు వాళ్ళు? లోకల్ లీడర్స్ ఏం చేస్తున్నారు? ఇవన్నీ మన ల్యాండ్ మాఫియా అలాంటివి ఎక్కువ ఇవి మా ఏరియాలో అయితే ఆల్మోస్ట్ ఎక్కువనే ఉన్నాయి. అలాంటివి ల్యాండ్ మాఫియా చాలామంది ల్యాండ్ కబ్జా చేసేసుకునేది. అంటే ఒక పేరు మీద ఉండేది చాలామందికి అవే ల్యాండ్ అమ్మేస్తున్నారు. అలాంటి విషయాల్లో ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కాబట్టి అపోజిషన్లో ఉన్నారు కాబట్టి ఎక్కడ ఏది ఖాళీ దొరికినా కానీ వాళ్ళ పేరు మీదకి మార్చేసుకుంటున్నారు. మా ఏరియాలో వరకు అయితే బయట ఎట్లున్నదో మనకు తెలియదు, మనకి అవసరం కూడా లేదు. మా ఏరియాలో అయితే కొంచెం డెవలప్మెంట్ ఉంది. ఎందుకంటే ఈ సెంచరీ ప్లేవుడ్ వచ్చి పడింది ఒక 10 కిలోమీటర్ దూరంలో. దానివల్ల మా ఏరియా కొంచెం డెవలప్ అవుతుంది. ఇది రావడం వల్లనే డెవలప్ అవుతుంది, లేకుండా ఉంటే అంతగా లేదు. రీసెంట్గా ఇది నేషనల్ హైవే కూడా శాంక్షన్ అయింది. దానివల్ల కూడా కొంచెం బాగానే డెవలప్మెంట్ అయితే కొంచెం పర్లేదు మా సైడు. బట్ కానీ లోకల్ పొలిటీషియన్స్ వల్ల కొంచెం బ్యాడ్ నేమ్ వస్తుంది అంతే. ఏమైనా టీడీపీకి యూజ్ అయ్యే అవకాశం ఉందా? అంటే ప్రచారం వీళ్ళు చేసుకుంటున్నారు కదండి, దాన్ని బట్టి ఇంకా అనుకుంటున్నారు యూజ్ అవుతుందని అనుకుంటున్నారు. బట్ కానీ లాస్ట్కి వచ్చేది మాత్రం ఖచ్చితంగా అదే. అంటే మీ ఊర్లో సంక్షేమ పథకాలు అన్నీ అందరికీ అందుతున్నాయా? అందరికీ అందుతున్నాయని నేను చెప్పలేనండి. అందే వాళ్ళకి అందుతున్నాయి. అందున వాళ్ళకి ఇంకా వాళ్ళు ఎక్కువ ప్రెజర్ పెట్టలేరు కదా. ప్రెజర్ పెట్టినా కూడా మనకి వచ్చేది ఏం లేదు. ఆడ జస్ట్ మనం అడగడం వరకే అంతే. వాళ్ళు చేసేది గీసేది మొత్తం వాళ్ళ చేతులలో ఉంటుంది. ఏమేమి వచ్చాయి మీకు? నిజం చెప్తున్నాను, ఇప్పటి వరకు నాకైతే ఏం రాలేదండి. అయినా కూడా జగనే కావాలి. జగన్ కావాలి అంటే కొంచెం డెవలప్మెంట్ అయితే ఉంది కదండి. ఇప్పుడు ఎంతకు ముందుతో పోల్చుకుంటే మా ఏరియా మాత్రం ఈ ప్రభుత్వంలో కాకపోతే కొంచెం ఇంప్రూవ్మెంట్ అయింది. సంక్షేమ పథకాలతో ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందా? రాదండి. ఉద్యోగాలు కావాలంట. ఉద్యోగాలు కావాలి. ఏం సంక్షేమ పథకాలు ఇస్తే వాళ్ళు ఇచ్చినంత కాలం మనం తింటా బతకాలి. మా ఉద్యోగం ఉండేదానికి వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు కదండి. ఎలా ఉంది రానున్న ఎన్నికల్లో? ఏ విధంగా ఉండబోతుంది? రానున్న ఎన్నికల్లో అయితే మాత్రం వైసీపీ రావచ్చని అంచనా. ఎందుకని? తను చేసినటువంటి పథకాలు కానివ్వండి, స్కూల్స్ ప్రస్తుతానికి చూస్తున్నట్లయితే స్కూల్స్ అన్నిటి బాగున్నాయి. ఇంకోటి అన్ని పథకాలు కూడా రైతులకు కానివ్వండి, సమాజంలో అన్నిటి బాగానే చేస్తున్నాడు కాబట్టి జగన్ వస్తాడని అంచనా. అంటే పవన్ కళ్యాణ్, ప్రశాంత్ కిషోర్ ఇద్దరు కలిసి వస్తున్నారు. ఇద్దరు కలిసి చంద్రబాబుకు సపోర్ట్ చేస్తున్నారు. సో దీంతో ఖచ్చితంగా టీడీపీ వస్తుందని వాళ్ళు చెప్తున్నారు కదా. ఇద్దరు కలిసి రావడం వల్ల అంటే పీకేలు ఇద్దరు, ఇటు పవన్ కళ్యాణ్, ప్రశాంత్ కిషోర్ నో యూస్. ఎందుకని? వాళ్ళన్న చిరంజీవి రాజకీయాల్లో వచ్చాడు, ఏం చేయలేకపోయాడు, పక్కకి వెళ్ళిపోయాడు. అది కూడా అంతే. కాకపోతే వాళ్ళు సినిమాలకే పరిమితం.
అంటే అన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ వచ్చేసి అంతవరకే ఉంటుంది, రాజకీయ పరంగా ఎవరు చూడలేరు కదా. సో దానికోసం పవన్ కళ్యాణ్ అయితే yes. ఎవరి ఫ్యాన్ మీరు? నేను ఆ ప్రభాస్ అండి. ప్రభాస్ ఫ్యాన్ కాబట్టి అట్లా చెప్తున్నారా లేకపోతే? అట్లా ఏం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా యాటిట్యూడ్లో కానీ హీరోయిజంలో కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్. అవును. కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమాలకే పరిమితంగా రాజకీయాల్లోకి ఎంత పరిమితంగా. అంటే మీరు అన్నట్లు తీసుకుంటే ఎన్టీఆర్ ఉన్నారు కదా, ఆయన కూడా సినీ నటుడు, ఆ రోజుల్లో టాప్ స్టారు, మరి రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యారు కదా. ఎక్కడయ్యాడన్నా? ఎక్కడయ్యాడు? సీనియర్ ఎన్టీఆర్. ఆయన పాపులారిటీ వేరు, వీర పాపులారిటీ వేరు. ఆయన నటన నైపుణ్యం ఇంకా ఎవరికి రాదనుకుంటా మేబీ మంచి. సో పవన్ కళ్యాణ్ అట్లా ఆలోచించాడు ప్రజల గురించి అంటున్నాడు కదా పదే అంటున్నాడు కానీ బట్ వాళ్ళ అన్నయ్య ఏం చేయలేకపోయాడు, ఇతను కూడా ఏం చేస్తాడని. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి మీరు అన్నట్టుగా దాదాపు 50% సపోర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు టీడీపీలోకి పొత్తు కలుపుకోకుండా ఉంటే డైరెక్ట్గా సింగిల్గా జగన్లాగా సింగిల్గా పోటీ చేస్తుంటే మేబీ 25% ఏమన్నా గెలిచుండేవాడేమో. అంతేగాని మ్యాక్సిమం 100 to 100 ఇవ్వలేం కదా. కాకపోతే ఇప్పుడు ఏం చేశాడు, పవన్ కళ్యాణ్ తెచ్చిపోయి ప్యాకేజ్ స్టార్గా పెట్టేసుకున్నాడు. సో పవన్ కళ్యాణ్ వచ్చేదానికి అవకాశం లేదు. ఉనికి కోల్పోయాడంటారా కలవడం వల్ల? అంతే, కలవకుండా జగన్ సింగిల్గా ఎలాగైతే వచ్చాడో దీంట్లో కలపకుండా, అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఇంతకుముందు ఏం చేశాడు, టీడీపీ మీద, బీజేపీ మీద, వైసీపీ మీద తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు ఏం చేశాడు, తీసుకుపోయి కలిశాడు. కాబట్టి అంతగా వచ్చే అవకాశం ఏమీ కనిపించింది.